మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు షాలోం తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోచుండగా మాతో మీరే మాట్లాడి నీ పరలోక రాజ్యానికి కావలసిన సిద్ధపాటు మా అందరూ దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలని మనం ధ్యానం చేద్దాం. దానికన్నా ముందుగా 11వ వచనాన్ని చదువుతున్నాను, ఒకసారి ఆలకిద్దాం. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనేను. దేవుడు మన వినికిడిలో ఈ వాక్య భాగము దీవించి ఆశ్రయించునుగాక, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు ఈ 12వ అధ్యాయంతో అంటే ఇక కనపడకుండా నెక్స్ట్ అపోస్తులైన పౌలు యొక్క ప్రయాణం, పరిచర్య అనేది కొనసాగించబడుతూ ఉంటుంది 13వ అధ్యాయం నుంచి. కానీ ఈ 12వ అధ్యాయం వరకు పేతురు మొదటి అధ్యాయం నుంచి అతని యొక్క సేవా విధానం, ప్రభు కొరకు అతని జీవించిన విధానం, అతడు చేసిన ప్రసంగాలు, ఇవన్నీ కూడా ఈ 12వ అధ్యాయం వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి. 12వ అధ్యాయం వచ్చేసరికి పేతుర్ని చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో వేసినప్పుడు పేతురు ఏమీ చెరసాలకు వెళ్ళినందుకు ఫీల్ అవ్వలేదు. నేను చెరసాల్లో ఉన్నా కదా అని ఏం బాధపడలేదు. అయితే ఈ అధ్యాయంలో అతడి చెరసాల్లో ఉండటం, దేవుని దూత రావటం, చెరసాల నుంచి విడిపించబడి సంఘం వైపు వెళ్ళటం, సంఘం వెళ్ళి ఆ సంఘం దగ్గర తలుపు కొట్టినప్పుడు ఒక చిన్నది స్వరం గుర్తుబట్టి తలుపు తీస్తే అందరూ కూడా ఆశ్చర్యపడిపోవటం, ఇది ఈ 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ 12వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక 4 థింగ్స్ మనం ఇక్కడ నేర్చుకోవాలి. మొట్టమొదటిది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హేరోదు గురించి తెలుసుకోవాలి. మొదటి వచనం నేను చదువుతున్నాను, చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయములు సైనికులకు అతనిని అప్పగించెను. ఈ చదివినటువంటి ఈ 4 వచనాల్లో మనకి హేరోదు కనిపిస్తాడు. బైబిల్లో మొత్తం హేరోదులు ఒక 7 హేరోదులు ఉన్నారు. మహా హేరోదు ఉన్నాడు, ఫస్ట్ హేరోద్ ద గ్రేట్ అంటాం. రెండవది హేరోదు యాంటిపస్ అంటాం. మూడవది హేరోదు ఆర్కెలాయ. 4వ వ్యక్తి హేరోదు ఫిలిప్పు. 5వ వ్యక్తి హేరోదు ఫిలిప్పు 2. 6వది హేరోదు అగ్రిప్ప 1. 7వది హేరోదు అగ్రిప్ప 2. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హేరోదు అగ్రిప్ప 1 ఇతని కాలంలో ఇది జరుగుతున్నటువంటి సంఘటన. పేతురు చెరసాల్లో వేయించబడటం, ఇవన్నీ కూడా ఇతని కాలంలోనే జరిగినాయి. సో హేరోదు అగ్రిప్ప పేతురుని చెరసాల్లో వేయించడానికి ఉద్దేశం ఏంటంటే, అసలు అతను క్వాలిటీస్ ఏంటంటే, ఒకటి, అతడు సంఘపు వారిలో కొందరినట ఏం చేస్తున్నాడు అంటే బైబిల్లో కొందరిని బాధ పెట్టుటకు. హేరోదుకున్న లక్షణం ఏంటంటే బాధ పెట్టడం. ప్రశాంతంగా సంఘంలో వారు దేవుణ్ణి స్తుతించుకుంటూ, పాటలు పాడుకుంటూ, వాక్యాన్ని వింటూ దేవుని కొరకు పరితపిస్తున్నటువంటి వాళ్ళను కదిలిచ్చి మరి
బాధ పెట్టేటువంటి లక్షణం ఈ హేరోదులో కనిపిస్తూ ఉంది. కొంతమందిలో ఇలాంటి లక్షణం ఉంటుంది. ప్రశాంతంగా దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మికంగా సాగిపోతున్న వారిని చులకనగా మాట్లాడుతూ చాలా బాధ పెడతా ఉంటారు, వాళ్ళ మాటలతో కానీ లేకపోతే వాళ్ళ చేష్టలతో కానీ. అలాగే ఎవరు జోలికి వెళ్లకుండా దేవుణ్ణే స్తుతించుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుంటూ దేవుని సన్నిధిలో జీవిస్తున్న వారిని బాధ పెడతానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణం గలవాడు ఈ హేరోదు. రెండవది, ఇతనుకున్న లక్షణం ఏంటంటే సంఘపు వారిలో కొంతమందిని బలాత్కారంగా పట్టుకుంటున్నాడట. పట్టుకునేటువంటి లక్షణం గలవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు పట్టుకోవాల్సింది వాళ్ళని దొంగలా అంటే కాదు, పోనీ వాళ్ళు ఏమన్నా అర్హంతకులా అంటే కాదు, పోనీ వాళ్ళు ఏమన్నా దోపిడిగాళ్ళ అంటే కాదు, పోనీ వారు ఏమన్నా దేశాన్ని దోసేసుకున్నటువంటి దోపిడిగాండ్రా అంటే కాదు. అలాంటిది సంఘపు వారి వల్ల దేశానికి క్షేమమే కానీ సంఘంలో ఉన్న విశ్వాసుల వల్ల ఆ ప్రాంతానికి మేలే తప్ప కీడు చేసేవాళ్ళు కానే కాదు. మరి హేరోదు సంఘపు వారిలో కొంతమందిని బాధ పెడుతున్నాడు, కొంతమందిని బలాత్కారంగా పట్టుకుంటున్నాడు. నిజంగా ఈ లాస్ట్ డేస్లో, ఈ డూమ్స్ డేస్లో ఇలాంటి సంఘటనలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. హేరోదు ఆ రోజుల్లో ఎలా చేశాడో ఈ రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకవేళ ఇలాంటి నెగిటివ్ క్వాలిటీస్ నీలో ఉండేయేమో, హేరోదులో ఉన్న ఈ చెడ్డ లక్షణాలు ఉంటే ఈరోజు మార్చుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాడు. ఇతడు బలాత్కారంగా పట్టుకుంటున్నాడట. పట్టుకోవాల్సిన వారిని పట్టుకోకుండా ఉండవలసిన వారిని పట్టుకుంటున్నారు. వీళ్ళు ప్రార్థన చేయటం వల్ల దేశానికి క్షేమం, వీళ్ళు అంగలార్చడం వల్ల ఆ ప్రాంతానికి ఆశీర్వాదం, వీళ్ళు ఉపవాసం ఉండటం వల్ల దేవుడు పంపించవలసిన ఉగ్రతను దేవుడు పంపించకుండా పశ్చాత్తాపడతాడు. బైబిల్లో దేవుని బిడ్డలు చాలామంది ప్రార్థిస్తే కీడుని మేలుగా మార్చాడు. దేవుని యొక్క ఉగ్రత రాకుండా దేవుడే మనసును మార్చుకొని ప్రజలను క్షమించాడు, నినివే పట్టణస్తులను. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డరా, సంఘం కానీ విశ్వాసులు కానీ ప్రార్థనాపరులు కానీ పరిశుద్ధులు కానీ మన ప్రాంతంలో ఉండడం నిజంగా ఆ ప్రాంతానికి, ఆ దేశానికి, ఆ పట్టణానికి క్షేమం. అయితే ఇతనేం చేస్తున్నాడు? సంఘపు వారిలో కొంతమందిని పట్టుకుంటున్నాడు. ప్రార్థన చేస్తే పట్టుకోవటం ఏంటండి? బైబిల్ చదువుకుంటే పట్టుకోవటం ఏంటండి? అనేక మంది దుర్మార్గపు మార్గంలో వెళ్తుంటే వాళ్ళని సన్మార్గంలో నడిపిస్తుంటే పట్టుకోవటం ఏంటండి? అనేక మంది నశించి నరకానికి వెళ్తుంటే నరకానికి వెళ్ళే వారిని తప్పించి పరలోక రాజ్యానికి వెళ్ళే విధంగా చేస్తుంటే పట్టుకోవటం ఏంటండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి లక్షణం కలిగినవాడు ఈ హేరోదు. మూడవది, ఇతనుకున్న మరొక లక్షణం ఏంటంటే ఖడ్గంతో చంపించాడంట. యేసు ప్రభు శిష్యులలో మొట్టమొదటి అస్సాక్షి అయినటువంటి శిష్యుడు ఎవరంటే అపోస్తలుల్లో యాకోబు. యాకోబుని ఖడ్గంతో చంపించేశాడు. అలా ఎందుకు చంపించాడు? యూదుల కంట అలా చేయటం ఇష్టం అంట. అంటే చూడండి, నరహత్య చేశాడు. ఆ తర్వాత నాలుగవది, మనుషులందరికీ ఏది ఇష్టమో అది చేస్తున్నాడు. సో ఈ రోజున దేవునికి ఇష్టమైన చేసేవాళ్ళు తక్కువ, మనుషులకి ఇష్టమై చేసేది ఎక్కువైపోయింది. అందుకే దేవుడు కూడా చూసి 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 భయంకర విపత్తులు భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. కరువులు, భయంకరమైన వాతావరణంలో మార్పులు, ప్రియమైన దేవుని రోగాలు, ఎక్కడ చూసినా కూడా అంతు చెక్కనటువంటి వ్యాధులు, వైరస్లు, బ్యాక్టీరియాస్ ఇవన్నీ ప్రబలిపోయి ఎవరికి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటే మనుషుల మీదే ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. ప్రశాంతంగా సంఘపు వారు దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్తుంటే ఖడ్గంతో చంపించాడు. తర్వాత యూదులకు ఇష్టమేదో అది చేశాడు. అంటే యూదుల వల్ల మెప్పు పొందుకోవాలి, దేవునికి ఏది ఇష్టమో అది చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు, బాలా నమ్మకమైన మంచి దాసుడా అని. కానీ హేరోదు దేవునికి ఇష్టమని చేయట్లా, ఎవరికి ఇష్టమని చేస్తున్నాడంటే మనుషులకు ఇష్టమని చేస్తున్నాడు. మేబీ ఇలాంటి క్వాలిటీస్ నీలో ఉన్నాయేమో. మనుషులకు ఇష్టమైనది చేస్తున్నావా లేదా దేవునికి ఇష్టమైనది చేస్తున్నావా? దేవునికి ఏది ఇష్టం? ప్రార్థన చేసుకోవటం ఇష్టం, బైబిల్ చదవటం ఇష్టం, చర్చికి వెళ్ళటం ఇష్టం, ఉపవాస ప్రార్థన చేయటం ఇష్టం, పరిశుద్ధంగా ఉండటం ఇష్టం. ఆయన రాకడ సమీపిస్తుంది కాబట్టి సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచడం ఇష్టం. దేవునికి ఇష్టం, ఇవన్నీ మంచిగా జీవించడం ఇష్టం.
ఇతరులకు కీడు చేయకుండా మేలు చేయటం దేవునికి ఇష్టం. ఒకవేళ తెలుసో తెలియకో తప్పు చేస్తే క్షమించు ప్రభువా అంటే ప్రభు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ప్రభువా నేను అనారోగ్యంతో ఉన్నా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అంటే నాకు ఇష్టం అంటున్నాడు ప్రభు. శుద్ధి చేసేయడానికి ఇష్టంగా ఉన్నాడు, స్వస్థపరచడానికి ఇష్టంగా ఉన్నాడు. దేవుడికి అన్ని ఇష్టం చూడండి. సో దేవునికి ఇష్టమైన పనులు చేయట్లయితను, కానీ మనుషులకు ఇష్టమైన పనులు చేస్తామన్నాడు. ఇంకా ఇతరులు ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురును కూడా పట్టుకున్నాడు. అసలు పేతురును పట్టుకోవడానికి పేతురు తప్పేం చేయలే, ఎవరిని చంపలేదు, ఏ దొంగతనం చేయలేదు, ఏ మోసం చేయలేదు, లేకపోతే ఏ వేల కోట్లు తీసుకొని ఇతర దేశాలకి పారిపోలేదు, దేశం యొక్క సొమ్మును తీసుకొని వెళ్ళిపోయి ఇతర దేశాల్లో జల్సాలు చేయలేదు. పేతురు పట్టుకోవాల్సిన వాడిని పట్టుకోకుండా ఎవరిని పట్టుకుంటున్నారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటూ ప్రశాంతంగా దేవుని మార్గంలో వెళ్తున్న వాళ్ళని కదిలిచ్చి మరీ పట్టుకుంటున్నాడు. ఎవరు? హేరోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతని జీవితంలో పేతురును కూడా పట్టుకున్నాడు. పట్టుకొని పండగ అయిపోయిన తర్వాత పేతురుని ప్రజలందరి ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిజమే, ఈ రోజున నీతిగా న్యాయంగా తల వంచుకొని వెళ్తున్నటువంటి దేవుని బిడ్డల్ని బజారు ఏడ్చాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క విషయాలు బయటపడేసి, వాళ్ళ గుట్రట్టు చేసి, వాళ్ళని సమాజంలో తేలిక చేయాలి, లేకపోతే వీళ్ళు సమాజంలో బలహీనులు అని సాతాను ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు నేను బలవంతుడు అన్నాడు. పౌలు అన్నాడు, మేము క్రీస్తు నిమిత్తం ఇదిగో సమస్తాన్ని పెంటవలే ఎంచుకున్నాం. మేము బలం లేక కాదు, ఎదురు తిరగలేక కాదు, లేకపోతే మేము కూడా పోరాడలేక కాదు, నేను చేయగలం, కానీ క్రీస్తు నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాము అన్నాడు. ఆ యేసు ప్రభు వారు మా కోసం ఈ లోకానికి వచ్చాడు, మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, ఆ రక్తాన్ని చిందించాడు, ఆ రక్తం వల్ల పాప క్షమాపణ ఇచ్చాడు. ఆ రక్తం వల్ల పాప క్షమాపణ దొరికిన ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హేరోదులో ఉన్న లక్షణం ఏంటి తెలుసా? అందరినీ బయటపడేవేయాలని, బజారు పాలు చేయాలని, ప్రజలందరి ముందుకు తీసుకురావాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు తెలిస్తే ఒక విషయాన్ని దాచిపెట్టుకోగాని బహిర్గతం చేయకూడదు, లేని వార్త పుట్టింపకూడదని బైబిల్ చెప్తా ఉంది. కనుక హేరోదులో ఉన్నటువంటి లక్షణం ప్రజలందరి ముందుకి దేవుని యొక్క బిడ్డల్ని, పేతురుని తీసుకురావాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా ఇతను ఏం చేశాడంటే చెరసాల్లో వేయించాడు పేతురుని, చెరసాల్లో. సో హేరోదుకున్న లక్షణాలు చూడండి, అందరినీ చెరసాల్లో వేయించడం. ఇతను ఎస్కేప్ అయిపోతాడేమో, పారిపోతాడేమో అని చెప్పి కావలవారిని పెట్టాడంట. కావలవారిని ఎంతమంది అంటే కావలవారు 4 చతుష్టయములు అన్నాడు. కింద 16 అని ఉంది, 14 అంటే 4 × 14 చూడండి ఎంతమందో, అంతమందిని పెట్టాడు ఒకడికి కాపలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎక్కడికి పారిపోరు. ఎందుకంటే యేసు ప్రభువారు పారిపోవటం నేర్పించలా, ధైర్యంగా ఉండి నిలబడి ప్రార్థించడం నేర్పించాడు, ఎదుర్కోవడం నేర్పించాడు, శ్రమ వస్తే శ్రమను భరించడం నేర్పించాడు, ఎదురుగా శత్రువు రంకెలేస్తుంటే శత్రువుతో పోరాడేటువంటి పోరాట పటిమని నేర్పించాడు. యేసు ప్రభువారు నేర్పించింది అదే, పోరాట పటిమ. మా ఆయుధములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు పౌలు. మరి ఏంటట? ఆత్మ సంబంధమైనవి. ప్రార్థన ఒక ఆయుధం, మోకాడి జీవితం ఒక ఆయుధం, ఉపవాసం ఒక ఆయుధం, వాక్యమే ఒక ఆయుధం. బయట మనుషుల్లాగా కత్తులు, డాళ్ళు, ఈటలు, ఖడ్గాలు పట్టుకోనో, కర్రలు పట్టుకోనో, తుపాకులు పట్టుకోనో కాదు పోరాడుతుంది. వాక్యము ప్రార్థనతో పోరాడుతున్నామని పౌలే చెప్పాడు ప్రియ దేవుని బిడ్డలారా. సో ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి హేరోదు ఫైనల్గా ఎలా అయిపోయాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? అతని జీవితంలో ఒక మాట చదువుతున్నాను చూడండి, 23వ వచనం. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఏం చేయలేదు అతను? దేవుణ్ణి మహింపరచడా. చూడండి, రాజు, పరిపాలిస్తున్నవాడు, అందరిని సమానంగా చూడవలసిన వాడు, అందరితో చక్కగా మంచిగా ఉండవలసిన వాడు కొంతమందిని బాగా చూస్తున్నాడు,
కానీ దేవుని బిడ్డలను మాత్రం చాలా నీచంగా చూస్తూ ఉన్నాడు. చివరికి దేవుణ్ణి మహిమ పరచకపోవటం వలన దేవుని యొక్క దూత, ప్రభు దూత వచ్చి అతడిని మొత్తగానే హేరోదు పురుగులు పడి చచ్చిపోయాడంట. చూసారా, రాజే ప్రారంభం బాగుంది కానీ ముగింపే బాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి క్వాలిటీస్ మనలో ఏమైనా ఉంటే మన ముగింపు కూడా ఇలాగే ఉంటుందేమో. అందరి ముందు తీసుకురావాలి, అందరి ముందు బహిర్గతం చేసి వాళ్ళ పరువు తీసేయాలి అని చెప్పి అనుకుంటున్నావేమో, చెరసాల్లో వేయాలనుకుంటున్నావేమో, హింసించాలనుకుంటున్నావేమో, బాధ పెట్టాలనుకుంటున్నావేమో, బలవంతంగా పట్టుకోవాలనుకుంటున్నావేమో, యూదులకు ఏది ఇష్టమో, మనుషులకు ఏది ఇష్టమో అది చెయ్యాలనుకుంటున్నావేమో. ఒక మంచి స్టేటస్లో ఉండి, మంచి పొజిషన్లో ఉండి, రాజుగా ఉన్నటువంటి ఈ హేరోదు అలా అనుకొని చివరికి దేవుణ్ణి మహింపరచకపోవటం వల్ల ఏమైపోయాడు, పురుగులు పడి చనిపోయాడు. ఇలాంటి లైఫ్ మనకు ఉండకూడదు. నెంబర్ 2, సెకండ్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఎప్పుడైతే పేతురు చెరసాల్లో పడవేయబడ్డాడో, చెరసాల్లోకి వెళ్ళాడో, పేతురు లీడ్ చేస్తున్న చర్చ్ ఉంది. పెంతెకోస్తు పండుగ రోజున 120 మంది సమాజంగా కూడుకున్నారు. ఆ రోజు వాక్యం చెప్పగానే 3000 మంది బాప్తీసం తీసుకున్నారు. తర్వాత 5000 మంది బాప్తీసం తీసుకున్నారు. కొంతమంది ఇప్పుడు సంఘం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఆ సంఘం అందరూ కూడా మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘం యొక్క క్వాలిటీ ఎలాగుందో ఒకసారి మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డారా. నేను చదువుతున్నాను, చూడండి. 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సో సంఘం ఏం చేస్తుందంటే పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘం చేయాల్సిన క్వాలిటీ ఏంటంటే, నెంబర్ 1, ఎవరన్నా చెరసాల్లో లేకపోతే బాధల్లో, కష్టాల్లో, ఇరుకులో ఉంటే వారు చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, అమ్మా మా కొరకు ప్రార్థన చేయండి, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ కష్టం ఉంది, మాకు ఈ బాధ ఉందమ్మా, కొంచెం ప్రార్థన చేయండి, దేవుడు విడిపిస్తాడు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళ కోసం ఒక 5 నిమిషాలన్న సమయం కేటాయించి ప్రార్థిస్తే నిజంగా వాళ్ళకి దేవుడు విడుదలిస్తాడు. ఇప్పుడు చెరసాల్లో పేతురున్నాడు, సంఘమేమో ప్రార్థన చేస్తూ ఉంది. చివరి దినాల్లో ప్రార్థన సంఘానికి చాలా అవసరం. చివరి దినాల్లో సంఘము ఎత్తబడటం కోసం సిద్ధపాటు కలిగిన ప్రార్థన చేయాలి. సంఘము అంత్య దినాల్లో అనేక ఆత్మలని సంపాదించడం కోసం ప్రార్థన చేయాలి. సంఘము చాలామంది క్రీస్తు విరోధి అయిన అపవాది చెరసాలలో, అపవాది సంఖ్యలలో ఉంటే ఈ సంఖ్యలలో నుంచి అనేక మంది విడిపించబడటం కోసం ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు సంఘం ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. వెరీ గుడ్, ఇక్కడ వరకు బాగానే ఉంది. పేతురు విడిపించబడిన తర్వాత పేతురు చర్చి దగ్గరికి వెళ్ళాడు. దేవదూత తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టినప్పుడు చర్చి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పేతురు తలుపు కొడతా ఉన్నాడు. తలుపు కొడుతుంటే అక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆ మాట చదువుతున్నాను. 13వ వచనం, అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తిపోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివి అనిరి. పేతురు చర్చికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతుంటే ఒక చిన్న పిల్ల పేతురు స్వరం గుర్తుపట్టింది కానీ సంఘం గుర్తుపట్ల. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటూ ప్రభు రాకడ సమీపిస్తుండగా ప్రభు రాకడ స్వరము వినేటువంటి సంఘం ఉండాలి. కానీ సంఘం గుర్తుపట్టలేకపోతుంది. కారణం ఏంటి తెలుసా? సంఘానికి భయం, సంఘానికి పిరికితనం వల్ల పేతురు స్వరం గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. చివరి దినాల్లో సంఘానికి భయం ఉంటే, లోక భయం ఉంటే, అపవాది భయం ఉంటే, ఎవరు చంపేస్తారేమో అన్న భయం ఉంటే ప్రభువు త్వరగా రాబోచున్నాడు అన్న స్వరం నీకు వినపడదు.
వినపడ్డా నువ్వు గుర్తుపట్టు, అది ప్రభు స్వరం కాదు అనుకుంటావు. ప్రధానత శబ్దంతో, దేవుని బుర్రతో, ఆర్భాటంతో యేసయ్య రాబోచుండగా ఆయన వచ్చేటువంటి ఆ శబ్దాలు నీకు వినపడినా అది ప్రభు శబ్దం కాదు అని గుర్తుపట్టలేని విధంగా ఉంటావు. ప్రార్థన బాగా చేస్తున్నావు, బైబిల్ బాగా చదువుతున్నావు, చర్చికి వెళ్తున్నావు, కానీ రాకడ స్వరము గుర్తుపట్టే బిడ్డగా నువ్వు ఉన్నావా? చివరి దినాల్లో, అంత్య దినాల్లో కడబోర మ్రోగబోతుండగా ఈ కడబోర శబ్దం విని ఇది కడబోర, ఇది దేవుని బోర, రాకడ దినము రాకడ బోరాన్ని గుర్తుపట్టే విధంగా ఉన్నావా? మరి దేవుని బిడ్డలారా, సంఘం ప్రార్థన చేస్తుంది కానీ స్వయంగా పేతురే వచ్చి పిలుస్తుంటే గుర్తుపట్టలేదు. కానీ ఒక్క అమ్మాయి, ఒక చిన్నది గుర్తుపట్టింది. గుర్తుపట్టిన ఆ అమ్మాయిలో ఏం కలిగింది? సంతోషం వచ్చింది. అయ్యా, మా పాస్టర్ గారు, మా సేవకుడు చెరసాల నుంచి విడిపించబడ్డాడు, మా దగ్గరకు వచ్చాడు, తలుపు తడుతున్నాడు, ఆయన వచ్చేసాడు, మాకు ఇక దిగులు లేదు, మాకు చక్కని వాక్యాలు చెప్తాడు, మమ్మల్ని చక్కగా ఆత్మీయంగా నడిపిస్తాడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ గురించి బోధిస్తాడు, రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. సంతోషం ఆగట్ల ఆ అమ్మాయిలో. కానీ ఆ సంతోషం ఆగక తలుపు తీయకుండా ఏం చేస్తుందంటే ఆ విషయాన్ని వెళ్ళి సంఘస్థులు చెప్పింది. పేతురు తలుపు దగ్గర తలుపు కొడుతున్నాడు, నేను విన్నాను అని అంటే వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఆ అమ్మాయిని పిచ్చిదానే అంటున్నారు. ఎవరైతే ప్రభు రాకడ కోసం సిద్ధపాటు కలిగి రాకడ స్వరం విని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఎత్తబడతారో వాళ్ళే వెళ్ళిపోతారు. ఆయన రాకడ స్వరం వినకుండా, మెలకువ లేకుండా, అదొక మేలుకొలుపు లేకుండా నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని నిద్రపోతూ ఉన్నామా? ప్రభు వస్తాడు, సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళిపోతాడు. విడవబడ్డవారు అంతే విడవబడతారు. సంఘానికి మెలకు ఉండాలి, సంఘానికి సేవకుని స్వరం గుర్తుపట్టే విధంగా ఉండాలి. రెండోది ప్రభు స్వరం కూడా గుర్తుపట్టే విధంగా ఉండాలి. సంఘంలో భయం ఉండకూడదు, మనుషుల గురించిన భయం, దేవుని గురించిన భయం ఉండాలి. సంఘంలో పిరికితనం ఉండకూడదు, పిరికివారు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారు అని వాక్యం చెప్తా ఉంది. పిరికివారును, అనురాగ రహితులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం అనే ప్రకటన గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. చివరి దినాల్లో లోకాన్ని గూర్చిన భయం ఎక్కువైపోయింది, పిరికితనం ఎక్కువైపోయింది. దేవుని గూర్చిన సూర కార్యాలు చేయడం మానేశారు. దేవుని కోసం ప్రయాసపడేటువంటి ఆ ప్రయాస తగ్గిపోయింది. ప్రయాసపడి ప్రభు కోసం, ప్రభు పరిచర్య కోసం, అనేక ఆత్మల కోసం పెనుగులాడేటువంటి స్థితి పోయింది, పిరికితనం వచ్చేసింది. చివరి దినాల్లో చూసారా, సంఘాన్ని ఎలాగో అపవాది పక్కకి డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. పేతురు స్వరమే గుర్తుపట్టలేదండి. అప్పటిదాకా 12వ అధ్యాయం వరకు వాక్యాన్ని బోధించిన పేతురు, వాళ్ళ ముందున్న పేతురు, వాళ్ళకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ గురించి బోధించిన పేతురు నిలబడి మాట్లాడితే 3,000 మంది చేర్చబడ్డారు, 5,000 మంది చేర్చబడ్డారు, అన్ని వేల మంది సంఘంలో చేరుస్తూ సంఘాన్ని విస్తరింపజేస్తుంటే పేతురు స్వరం గుర్తుపట్ల. మీ సేవకుని యొక్క స్వరం గుర్తుపడుతున్నారా? మీ సేవకుని యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటున్నారా? మీ సేవకుని యొక్క బాధల్లో పాలు పంచుకుంటున్నారా? మీ సేవకుని యొక్క సంతోషంలో, ఆనందంలో పాలిభాగస్తులు అవుతున్నారా? లోకంలో ఉన్న వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా? చిన్న పిల్ల పేతురు స్వరం గుర్తుపట్టింది, సంతోషించింది, మా అయ్యగారు వచ్చారని. వాళ్ళకి వెళ్ళి చెప్పింది అయ్యగారు వచ్చారని. వాళ్ళు మాత్రం పిచ్చిదాని అన్నారు. ఆమె కాదు పేతురు గారు అని చెప్పి వాదించింది. లేదులే వాళ్ళ దూత అయి ఉంటాడులే అని చెప్పి మరలా అన్నారు. రెండోసారి చెప్పినా వాళ్ళు నమ్మలా, వాళ్ళ దూత అయి ఉంటారులే అన్నారు. మరలా తలుపు కొడుతుంటే వెళ్ళి తలుపు తీయగానే ఎదురుగా పేతురు గారు ఉంటే విభ్రాంతి పొందారంట, ఆశ్చర్యపడిపోయారంట. ఎలా వచ్చావు నువ్వు? జైల్లో వేశారుగా నిన్ను. నువ్వు లేకపోతే సంఘం మేము నడిపిద్దాం అనుకున్నావు. నువ్వు రాకపోతే నేను వాక్యం చూద్దాం అనుకున్నా. నువ్వు రాకపోతే స్వస్థ ప్రార్థన చేసేద్దాం అనుకున్నా. నువ్వు రాకపోతే చర్చి మొత్తం ఆక్యుపై చేసేద్దాం అనుకున్నా. ఇలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది. సేవకుడు రాకపోతే, సేవకుడు బాగపోతే, సేవకు ఇబ్బంది వస్తే అమ్మయ్యా పర్లేదులే నేను చూసుకుంటా అన్నట్టుగా. దొంగలు జాగ్రత్త. అంత్య దినాల్లో దుర్బోధకులు ఎక్కువ వస్తారు. ఉన్నట్టుగా బోధిస్తే శ్రమే, హింసే, బలాత్కారంగా పట్టుకుంటాడు, బాధ పెడతాడు, చంపేస్తాడు ఖడ్గంతో, ప్రజల ముందు తీసుకొస్తాడు తప్పేం లేకపోయినా. యూదులకు ఏది ఇష్టం అది చేస్తాడు. సంఘం కూడా అలాగే చేస్తుందేమో. దేవుని బిడ్డలారా, సంఘానికి మెలకు ఉండాలి, సంఘంలో పిరిగితనం ఉండకూడదు,
సంఘము దేవునికి భయపడాలి, మనుషులకు భయపడకూడదు. సంఘం ఎప్పుడు కూడా సేవకుని స్వరం గుర్తుపట్టాలి. సంఘం ఎప్పుడు కూడా సేవకుని యొక్క కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో అన్నిట్లో కూడా పాలిభాగస్తులు అవ్వాలి. సంఘము దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టి రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘము ఎల్లప్పుడూ కూడా మెలకుగా ఉండి ప్రార్థించే విధంగా ఉండాలి సంఘం. ఈ సంఘంలో ప్రార్థన ఉంది కానీ మిగిలిన లక్షణాలు కనిపించటల్లా. రైట్. మూడవది, థర్డ్ థింగ్ చెప్తున్నాను, జాగ్రత్తనండి. మూడవది పేతురు యొక్క లక్షణం. పేతురు చూడండి ఎలాగున్నాడు. పేతురు 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను. ఈయనందరికీ ఈయన వెళ్ళలేదు, తప్పు చేసి వెళ్ళలేదు ఈయన. లేకపోతే ఈయనేదో ఏదో చేస్తే తీసుకొని జైల్లో వేయలేదు. వాళ్ళే తీసుకొని వెళ్ళి చెరసాలలో ఉంచారు. ప్రభు చెప్పాడు కదా, నా నిమిత్తం జనులు నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధముగా చెడ్డ మాటలు చెప్తారు మీ మీద. అయితే మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమైద్ది అన్నాడు. మిమ్మల్ని పెద్దల సమాజంలోకి ఈడుస్తారు, భయపడబాకండి. ఆ సమయానికి ఏం చెప్పాలని కంగారు పడబాకండి. నేను మీకు సమయం, మీ నోట్లో నా మాటలు ఉంచుతాను, ఆ టైంకి మీరు మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, పేతురు చెరసాలకల్లా తప్పు చేసి, కానీ దేవుని యొక్క వాక్యం బోధిస్తుంటే తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. అందుకే చెరసాలలో ఉన్నాడు పేతురు. సరే, చెరసాలలో ఉన్నాడు కదా, నాకు ఎవరన్నా బెయిలిస్తే బాగుండు అనుకుని ఆలోచించటల్లా. చెరసాలలో ఉన్నాడు కదా, నన్ను ఎవరన్నా విడిపిస్తే బాగుండని చెప్పి టెన్షన్గా లేడు, హడావుడిగా కంగారుగా లేడు. 2 సైనికుల మధ్య, సంకెళ్ళు వేయబడిన 2 సైనికుల మధ్య ఉన్నాడు అతను. అపవాది ఎప్పుడు దొరుకుతారా పరిశుద్ధులు, ప్రార్థనా పరులు పట్టుకొని బంధిద్దామా అని చూస్తూ ఉంటుంది. పౌలు శీలలో కూడా వాక్యం బోధిస్తుంటేనేగా, పూతోని దయ్యం పట్టిన స్త్రీని వెళ్ళగొడితేనేగా వాళ్ళకి లాభం తగ్గిపోయిందని చెప్పి వాళ్ళ మీద నిందలు మోపి తీసుకుని వెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేసిన పౌలు శీలను ఆగారా, పాటలు పాడారు, ప్రార్థన చేశారు. పెద్ద భూకంపం వచ్చింది. దొంగలందరి చేతులు సంఖ్యలు ఊడిపోయినాయి, చెరసాల పునాదులు కదిలిపోయినాయి, జైలు గోడలు పడిపోయినాయి. ఏ దొంగ పారిపోలా. దేవునికి స్తోత్రం. చెరసాల నాయకుడు వచ్చి పొడుచుకొని చంపుకోబోయాడు. చంపుకోదు, మేము ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉన్నాం. అప్పుడు అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందాలండి, నేనేం చేయాలి? ఏమొద్దు, యేసుక్రీస్తుని విశ్వసించు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. నీ ఉద్యోగం మారదు, నీ గోత్రం మారదు, నీ ఊరు మారదు, నీ కులం మారదు, నీ అవుట్లుక్ ఏం మారదు. జస్ట్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఏ సేవియర్, దెన్ యూ విల్ బి సేవ్డ్. రక్షించబడతావు. యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించడానికి ఏంటి ఆటంకం? అలా చెప్తున్నదిగా తీసుకొని వెళ్ళి వాళ్ళు చెరసాల్లో వేశారు. పేతురును కూడా అలాగే చెరసాల్లో వేశాడు. ఇప్పుడు పేతురు చెరసాల్లో వెళ్ళగానే అక్కడ చూడండి, 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను అన్నది. చాలామంది అనుకుంటారు చెరసాల్లో వేస్తే ఈడేంట్రా నిద్రపోతాను అనుకుంటాం మనం. కానీ మీకు ఇక్కడ ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్తలో 21వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. యోహాను సువార్త 21:18. యేసు, నా గొర్రెల మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. ఎందుకు పేతురు నిద్రపోతున్నాడంటే, హీ రిమెంబర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటను గుర్తు చేసుకున్నాడు, దేవుని యొక్క వాగ్దానం గుర్తు చేసుకున్నాడు. యవనస్తుడుగా ఉన్నాడు. ఇప్పుడు తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు, యోహాన్ని చంపేశారు. అయితే ఇతను కూడా చంపుతారా అన్న భయం ఇతనికి లేదు. ఏం కారణం? పేతురుకి దేవుని వాగ్దానం ఉంది. యోహాను సువార్త 21వ అధ్యాయం చెప్పాడు కదా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నావు అడిగితే పేతురు అన్నాడు, నిన్ను ప్రేమిస్తాను 3 సార్లు అడిగాడు. అయితే నా గొర్రెలు మేపు, నా గొర్రెలను కాయ అన్నాడు. అప్పుడు అంటున్నాడు 3వసారి చెప్పిన తర్వాత, నువ్వు యవనస్తుడిగా ఉంటే నీకు ఇష్టమైన చోటుకి వెళ్తావు, నీ నడుము నువ్వే కట్టుకుంటావు. కానీ ముసలోడు అయిన తర్వాత నీ నడుము వేరేడు కడతాడు, నీకు ఇష్టము కాని చోటుకి వేరొకటి తీసుకుని వెళ్తాడు. అంటే నువ్వు ముసలోడు వేగ చచ్చిపోతావు. ఆ మాట గుర్తొచ్చింది. అందుకే చాలా రిలాక్స్ నిద్రపోతున్నాడు. యాకోబుని చంపేసరికి నిన్ను కూడా చంపేస్తాడేమరా? చంపడు. ఏ కారణం? దేవుని వాగ్దానం ఉంది. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు.
ఆ వాగ్దానం ఎప్పుడన్నా తీసి ఎత్తిపట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నావా? దేవుని వాగ్దానంలో అత్యధికములు అమూల్యమైనవేట. దేవుడు మాటిస్తే 1000 తరాల వరకు దాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడని కీర్తనాకారుడు 105వ కీర్తనలో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనకి దేవుడు మాటిస్తే మాట తప్పే దేవుడు కాదు యేసయ్య. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఎస్, ఈ రోజున పేతురు 2 సంఖ్యలతో బంధించబడిన సైనికుల మధ్య చెరసాల్లో చాలా రిలాక్స్గా నిద్రపోతాడంటే కారణం దేవుని వాగ్దానం గుర్తొచ్చింది. దేవుని మాట మీద నమ్మకం ఉంది తనకి. అది డూ యూ హ్యావ్ ఫెయిత్ ఆన్ జీసస్ క్రైస్ట్ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? యేసయ్య మీద, ఆయన వాక్యం మీద నీకు నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? నిరీక్షణ ఉందా? హ్యావ్ యూ ఫెయిత్? అలాంటి నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నావా? పేతురు చెరసాల్లో ఉండా వాగ్దానం గుర్తు చేసుకున్నాడు. పేతురు చెరసాల్లో ఉండా దేవుని మాట మీద నమ్మకం కలిగి ఉన్నాడు. పేతురు చెరసాల్లో ఉన్నా కూడా అతనిలో భయమేమీ లేదు. ఎందుకంటే ఆ దేవుడు అంత గొప్ప దేవుడు, ఆ దేవుడు అంత శక్తి గల దేవుడు. పేతురు అంత రిలాక్స్గా నిద్రపోవడానికి కారణం దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం. ఈ చివరి దినాల్లో నీకు నాకు కావాల్సింది అదే. ఉండలేకపోయినా, తిన్నా తినకపోయినా, ఆరోగ్యం ఉండలేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, హాస్పిటల్ పాలైపోయినా, ఇంట్లో పుష్టిగా ఉన్నా, నీకు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, నీకు అనుకున్న జరిగినా జరగకపోయినా, ప్రభు రాకడ సమీపిస్తుండగా, దేవుని మాట నీకు ఇచ్చి ఉండగా, దేవుడు వాగ్దానం నీకు ఇచ్చి ఉండగా, ట్రస్ట్ నమ్ము. దేవుని మాటను నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము, యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచుకో. నిశ్చయముగా నీ పట్ల ఆయన సంకల్పాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పేతురు తన జీవితంలో చాలా రిలాక్స్గా సంఖ్యల్లో వేయబడ్డ సైనికుల మధ్య రిలాక్స్గా నిద్రపోతూ ఉన్నాడు. జనరల్గా ఏమనుకుంటానంటే నిద్రపోతాను అనుకుంటాం. ఏమనలాగా పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది లేచి నీ దేవునికి ప్రార్థన చేయన్నట్టుగా ఓడ నావికుడు అలా అనుకుంటాం. కానీ ఇతడు ఆర్డినరీ పర్సన్ ఏం కాదు. హీ వాజ్ ఎ స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్. ఆత్మచేత నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మతో భాషలు మాట్లాడిన వ్యక్తి, పరిశుద్ధాత్మతో నిలబడి ధైర్యంగా వాక్యాన్ని బోధించిన వ్యక్తి, 3000 మందిని ఆయన వైపు తిప్పిన వ్యక్తి, 5000 మంది ఆయన వైపు తిప్పిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి దేవుని మాట మీద, వాగ్దానం మీద నమ్మకం లేదా అంటే నమ్మకం ఉంది కాబట్టి చెరసాలలో వేసిన చాలా రిలాక్స్గా ఉన్నాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కన్నీళ్ళే వచ్చిన అన్నపానాలుగా భుజిస్తున్న కన్నీళ్ళు, దేవుడి మీద నమ్మకం ఉందా? కోల్పోయావా? దేవుని పైన విశ్వాసం ఉందా? విశ్వాసం సన్నగిలిపోయిందా? చివరి దినాల్లో విశ్వాసుల్లో కూడా విశ్వాసం ఉండ కనుగొందునా ప్రభు అన్నట్టుగా మేబీ నీలో విశ్వాసం తగ్గిపోయిందేమో. ఈ భౌతిక సంబంధమైన బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు చూసి దేవుని మీద నమ్మకం తగ్గిపోయిందేమో. దేవుని బిడ్డలారా, మనం దేవుడి మీద నమ్మకం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఎస్, ఈవెన్ పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినా, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా, హర్డిల్స్ వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, శ్రమలే వచ్చినా, హ్యావ్ ఫెయిత్ ఆన్ జీసస్. యేసు మీద నమ్మకం కలిగి ఉండాలి. ఎస్, పేతురికి అలాంటి నమ్మకం ఉంది కాబట్టి చాలా రిలాక్స్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఇలాంటి నమ్మకం ఉందో, దేవుడు కూడా అలాంటి నమ్మకస్తులు విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్ముట నీ వలనైతే నమ్ము అనికి సమస్తము సాధ్యమైన మార్తతో చెప్పాడు ఆయన. మార్తా, నువ్వు నమ్ము, దేవుని కార్యం చూస్తామన్నాడు. నమ్మితే సమస్తం సాధ్యమే. దేవుడు ఇతను నమ్మాడు, అందుకే రిలాక్స్గా ఉన్నాడు. ఇప్పుడు నమ్మిన వ్యక్తిని దేవుడు చెరసాల్లో ఉంచే దేవుడు కాదు, బాధల్లో ఉంచే దేవుడు కాదు, కష్టాల్లో ఉంచే దేవుడు కాదు, ఇబ్బందుల్లో ఉంచే దేవుడు కాదు. ఇప్పుడు చెరసాల్లో ఉన్నటువంటి అతని దగ్గరికి ప్రభు దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. నీ నిజంగా యేసు ప్రభు వారి మీద 100కి 100% ఫెయిత్ ఉందా? అయితే నువ్వు చెరసాల్లో ఉండా, బాధల్లో ఉండా, నీ దగ్గరికి ఆయన తన దూతను పంపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు దగ్గరికి దూత వచ్చాడు. 4వది దూత యొక్క క్వాలిటీస్ చూద్దాం ప్రియ దేవుని బిడ్డరా. దయచేసి చూడండి 4వది 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. హల్లెలూయా. విశ్వాసం ఉన్న నీ దగ్గర ఆయన దూత నిలబడతాడు. ఆయనపై నమ్మకం నీ దగ్గర ఆయన దూత నిలబడతాడు. వేర్ ఎవర్ యు ఆర్,
వాట్ సిచ్యువేషన్ హ్యావ్ యూ, ఎలాంటి పరిస్థితి నువ్వు కలిగి ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో తన దూత నిలబెట్టే దేవుడై ఉన్నాడు. నీకు దూరంగా లేడు, దూత దగ్గరగా ఉన్నాడు. హీఈస్ నియర్ బై యూ. ఎస్, ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు. దగ్గరగా ఉంటే మాట్లాడతాడు, దగ్గరగా ఉంటే చూస్తాడు, దగ్గరకు ఉంటే చేత్తో లేపుతాడు, దగ్గరకు ఉంటే నీకు కావాల్సిన ప్రొవైడ్ చేస్తాడు. దూరంగా ఉంటే స్వరం ఏమైనా పడిద్ది, మనిషి కనపడపోవచ్చు, కానీ ఈయన దగ్గరగా ఉండి నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చేవాడై ఉన్నాడు. నమ్మకంగా ఉన్నటువంటి పేతురు దగ్గర, విశ్వాసాన్ని కోల్పోకుండా సన్నగిలిపోకుండా ఉన్నటువంటి పేతురు దగ్గర, ధైర్యంగా ఉన్న పేతురు దగ్గర, దేవుడికి భయపడేటువంటి పేతురు దగ్గర దేవుని యొక్క దూత దగ్గర నిలబడ్డాడు. ఎస్, మనతో ఎప్పుడు ఆయన దూతలు దగ్గరగా నిలిపే దేవుడై ఉన్నాడు. రాతికి పాదము తగులకుండా దేవదూతలట వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారంట. కీర్తనకారుడు రాశాడుగా. అందుకే చివరి దినాల్లో విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగిపోదాం. దగ్గర నిలబడ్డాడు. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, అతన్ని దగ్గర నిలబడి ఇలా ఇలా తట్టాడు. ఆయన ఎప్పుడైతే నిలబడ్డాడో ఆ గదంతా కూడా ప్రకాశవంతంగా ఉందట. అప్పుడు దాకా చీకటి ఉందేమో, అప్పుడు దాకా అంధకారం ఉందేమో, అప్పుడు దాకా సరిగా లైట్ లేదేమో. దేవుని దూత దగ్గర నిలబడతాం, రూమ్ అంతా ప్రకాశవంతంగా ఉంది. ఒకవేళ అప్పుడు దాకా బాధలు కష్టాలు ఉంటే వాటన్నిటిని కూడా తన వెలుగుతో తొలగించే దేవుడై ఉన్నాడు. దగ్గరకు వచ్చి తట్టాడు. పేతురు లే అని. నిద్రపోతున్న పేతురుని తట్టి లేపాడు. మనల్ని కూడా ఆయన తట్టి లేవనెత్తేవాడై ఉన్నాడు. వాక్యం ద్వారా తట్టొచ్చు, సేవకుని యొక్క మాట ద్వారా తట్టొచ్చు, దర్శనం ద్వారా తట్టొచ్చు, కళల ద్వారా తట్టొచ్చు. దేవుడే స్వయంగా వచ్చి నిన్ను తట్టి లేపొచ్చు. లేచి ప్రార్థన చేసుకో అని. ఏదో విధంగా ఈ చివరి దినాల్లో ఆయన పట్ల నమ్మకం ఉంచిన వారిని, విశ్వాసం గల వారిని ఆయన తట్టి లేపేవాడై ఉన్నాడు. తట్టి లేపాడు. లేచిన వెంటనే ఏం చెప్పాడు తెలుసా దూత? త్వరగా లేమ్మని చెప్పి అతన్ని లేవగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడిను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకో. నడుము మనసుకు సాదృశ్యం, బలానికి కూడా గుర్తు. నీ మనసు అనే దాన్ని కట్టుకో. మనం బయలుదేరదాం. చెప్పులు తొడుక్కో. సమాధానం అనే చెప్పులు తొడుక్కో. చెప్పులు అక్కడ ఉన్నాయి, వేసుకో. నీ పై వస్త్రాన్ని వేసుకో. పై వస్త్రం పక్కన పెట్టాడు, చెప్పులు విడిచిపెట్టాడు, పక్కన పడుకున్నాడు. ఇప్పుడు చెప్పులు కావాలి ప్రయాణించాలంటే, నీ కాళ్ళకి ఏం తగలకుండా, గుచ్చుకోకుండా. వస్త్రం కావాలి, పై వస్త్రం. యూదునికి ఎప్పుడు కూడా వస్త్రం చాలా ముఖ్యం. రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, సంతోష వస్త్రం, మహిమ వస్త్రం, తెల్లని వస్త్రం, పెండ్లి వస్త్రం, వస్త్రాలు కావాలి. పై వస్త్రం వేసుకో. పేతురు వస్త్రం వేసుకున్నాడు. వేసుకోమన్న తర్వాత ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నా వెంబడి రా అన్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు నేను రాను, ఇక్కడే బాగుంది అనలా. వెంటనే బయలుదేరాడు. నా వెంబడి రా అంటే చెరసాల్లో సంఖ్యలు వేసి ఉండే కదా, ఎలా అనలా. ప్రశ్నలు వేయలా. దేవుడు రమ్మంటే వెళ్ళిపోయాడు అంతే. ఈరోజు దేవుడు రమ్మంటే ఎందుకు రావాలి, ఎక్కడ రావాలి, అక్కడ బాగుంటాయా, చైర్లు బాగుంటాయా, ఏసీ ఉంటుందా, లైట్ బాగుంటుందా, ఫెసిలిటీస్ బాగుంటాయా, భోజనాలు పెడతారా, టీ ఇస్తారా, కూల్ డ్రింక్స్ ఇస్తారా, ఐస్ క్రీమ్లు ఇస్తారా, నరకానికి కూడా తోస్తారా అంటారా? అనరు. పరలోకం తీసుకెళ్తా. ఇవన్నీ రూల్స్ కావాలి. ఇప్పుడు ప్రేయర్ పెడితే ప్రేయర్ ఏంటంటే పలహారం ఏం పెడతారు, భోజనాలు ఉండయా, ముందు కడుపుకు కావాలి. ఇవేం అడిగాడా పేతురు? అడగలా. నా వెంబడరా చెప్పింది చేశాడు అంతే. లేవని లేచాడు. సంఖ్యలు ఊడిపోయినాయి. చెప్పులు వేసుకో అన్నాడు, పై వస్త్రం వేసుకో అన్నాడు. బయలుదేరాడు. సంఖ్యలు ఏంటి, ఇలా పరిస్థితి ఏంటి? మరి ఎదురుగా చెరసాలు ఉండే కదా, గేట్లు ఉండే కదా, అంటే నువ్వు వచ్చేయి. ఇవేమనలా. అవి ఉండే కదా, ఇవి ఉండే కదా అని సాకులు చెప్పలా. కొంతమంది బాప్తీసం తీసుకున్న సాకులు చెప్తారు. ప్రభును వెంబడించమంటే సాకులు చెప్తారు. ఇప్పుడు ఎక్కడలేండి, రిటైర్డ్ అయ్యాక చూద్దాంలే. వయసు అయిపోయాక, పళ్ళు ఊడిపోయాక, నడువు వంగిపోయాక, చేతి కర్ర వచ్చాక, పళ్ళని ఊడిపోయి ప్రభువా అని స్పష్టంగా అనలేక ఫ్రవ్వా అనేటప్పుడు ఫ్రవ్వా అని పిలుస్తారు. అంతేనా? ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే, టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. టుమారో యు డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. టుమారో ఈజ్ నాట్ యువర్స్. టుడే అండ్ రైట్ నౌ ఈజ్ యువర్స్. ఇదే, ఇప్పుడే నీ సమయం. పోస్ట్పోన్ స్పాయిల్స్ లైఫ్. పోస్ట్పోన్మెంట్ స్పాయిల్స్ చేస్తుంది లైఫ్ని, జీవితాన్ని నాశనం చేస్తుంది. పేతురు లే అనగా లేచాడు, బయలుదేరాడు అంతే. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఏ ఆర్గ్యుమెంట్స్ లేవు, ఏ క్వశ్చన్స్ లేవు. వచ్చింది ఎవరు? ప్రభుదూత అండి. ప్రభుదూత తెలిసి నేను ఎలా తీసుకెళ్ళాలో. ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఏంటి?
రక్షించబడతాను, ఇంకెందుకు నిర్లక్ష్యం, ఇంకెందుకు ఆలస్యం, రావాల్సినవన్నీ వచ్చేసినాయి, తిన్నావు, నిద్రపోయావు, అనుభవించు, అన్నీ అయిపోయినాయి. ప్రభు పిలుస్తున్నాడు, రా వెంబడించు. పేతురు దేవదూత ఇద్దరు కూడా వెంబడిస్తూ ఉన్నారు. నాకేమనిపించిందంటే, పేతురు దేవదూత ఇద్దరు వెళ్తున్నప్పుడు దేవదూత వశములో పేతురు ఉండిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. దేవదూత ప్రభు యొక్క దూత వశంలో పేతురు ఉండిపోయాడు. ప్రభు దూత వశంలో మనం ఉన్నప్పుడు మన ఎదురుగా చెరసాలు ఉండ దానంతటికి అవే తలుపులు తెరుచుకున్నాయట. చక్క రాశాడు అక్కడ, వాటంతటికి అవే తలుపులు తెరుచుకున్నాయి. దూతతో పాటు వెళ్తున్నాడు పేతురు, దూత కూడా వెళ్తున్నాడు పేతురుతో పాటు. ప్రభు యొక్క దూత వశంలో పేతురు ఉండబట్టి ఎదురుగా ఉన్నటువంటి తలుపులు దానంతటికి అవే తెరుచుకున్నాయి. సేవకుని వెంబడించారు ఐగుప్తు నుంచి వస్తున్న ఇశ్రాయేలీయులు. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. ప్రార్థన చేయమని చెప్పాడు, కర్ర చాపమన్నాడు, దేవుడు చాపాడు. అంతే, తూర్పు గాలి చేత ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఆరిన నేలను నడిచారు వాళ్ళు. ఎదురుగా ఎరుకో గోడలు ఉన్నాయి, చుట్టూ తిరగమన్నాడు దేవుడు. 7 రోజులు 7 సార్లు తిరిగాడు. 7వ రోజు 7 సార్లు తిరిగారు, బోర్రలు ఊదారు. అంతే, దానంతటికి అవే ఎరుకో గోడలు కూలిపోయినాయి. ఎప్పుడు ఎస్కవేషన్ జరుగుతుంది ఇజ్రాయెల్ దేశంలో, ఎరుకో ఆ ప్రాంతంలో గోడల దగ్గర. యోర్దాన్ నది ఎదురుగా ఉంది. మందసం మోస్తున్న యాజకుల యొక్క పాదాలు యోర్దాన్ నది తగిలినాయి. అంతే, యోర్దాన్ ఆటోమేటిక్గా పాయలైపోయింది. ఏలియా ఎలీషా ఇద్దరు వెళ్తున్నారు. ఎదురుగా యోర్దాన్ ఉంది, దాటాలి. ఏలియా దుప్పటి తీసి కొట్టగానే యోర్దాన్ పాయలైపోయింది. నడుచుకుంటే అదరికి వెళ్ళారు. ఏలియా ఆరోణం వెళ్ళిపోయాడు. తిరిగి ఎలీషా వస్తున్నాడు, అదే దుప్పటి మరలా తీసుకొని కొట్టగానే యోర్దాన్ పాయలైపోయింది. 6 నెలలు ఎదురుకు వచ్చేసాడు. ఎదురుగా ఏదున్నా దేవుడు దాన్ని పటాపంచలు చేసే దేవుడు. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు, వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే నువ్వు ప్రభు వశములో, వాక్యం వశంలో, పరలోకపు వశంలో, దేవదూతల వశంలో, దేవుని యొక్క సన్నిధి వశంలో నువ్వు ఉండగలిగితే, ఆత్మవశంలో ఉండగలిగితే, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏది కూడా వర్ధిల్లదు. ఎదురుగా గేట్లు ఉన్నాయి, తెరవబడ్డాయి. ఇప్పుడు దేవుని దూత పేతురును వదిలిపెట్టకుండా, దేవుని దూత తాను సంఘానికి వెళ్ళేటువంటి దారిలో వదిలిపెట్టి ఆయన దేవదూత అదృశ్యమైపోయాడు. అప్పుడు పేతురుకి తెలివి వచ్చిందంట. పేతురికి. ఇందా చదివాం కదా, 11వ వచనం, పేతురుకు తెలివి వచ్చి అనే మాట ఉంది. చూడండి, తెలివి వచ్చి అప్పుడు అనుకుంటున్నాడు, ప్రభువు తన దూతను పంపి. అర్థమైంది, నేను వచ్చానంటే ఎక్కడికి, నా కోసం దూతను పంపాడు. చూసారా, దేవునికి స్తోత్రం. హేరోదు చేతిలో నుండి, ఎవరి చేతిలో నుంచి? హేరోదు చేతిలో నుంచి. చంపాలనుకుంటున్నాడు, పట్టుకొని చెరసాలలో వేశాడు. ఆల్రెడీ యాకోబుని చంపేశాడు. సంఘంలో కొంతమందిని బలాత్కారంగా పట్టుకున్నాడు, బాధ పెడుతున్నాడు. యూదుల ముందు తీసుకొచ్చాడు. అలాగే యూదులకు ఇష్టం చేద్దాం అనుకున్నాడు, ఇతను కూడా చంపాలనుకున్నాడు. ఇప్పుడు పేతురుని దేవదూత హేరోదు చేతిలో నుంచి తప్పించాడు. హల్లెలూయా. తర్వాత చూడండి, యూదులను ప్రజలు వారు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి, ప్రజలందరూ యూదులు కూడా పేతురుకి ఏం చేయాలనుకున్నారో వాటి నుంచి కూడా తప్పించాడంట దేవుడు. స్తోత్రం. నిజంగా దేవుడి పట్ల నమ్మకం ఉంటే మన శత్రుల చేతుల నుంచి కూడా ఆయన మనల్ని విడిపించే దేవుడు. ఎస్, నిజంగా దేవుడి పట్ల నమ్మకం ఉంటే ఎంత పెద్ద 6 మూరల జానం గొలియాతున్నా వాడి చేతుల నుంచి కూడా దేవుడు తన జీవము గల సైన్యాన్ని, సున్నతి లేని ఫిలిస్తీయుల చేతుల నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి ఎంత నమ్మకం గలవాడు పేతురు. హేరోదు చేతుల నుంచి, యూదుల చేతుల నుంచి, ప్రజలు చేయాల్సిన ఉద్దేశాల నుంచి వాళ్ళందరూ అవమానపరచడం వాళ్ళ ఉద్దేశం, బలహీనపరచాలి, కొట్టడమే, చెరసాల్లో వేయటం, ఇదే వాళ్ళ ఉద్దేశం. కానీ దాంట్లో నుంచి కూడా దేవుడు విడిపించాడు. నన్ను తప్పించి ఉన్నాడని, నన్ను తప్పించాడు. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలు, అంత్య దినాల్లో ఎన్ని విపత్తులు వచ్చినా దేవుడు తన బిడ్డల్ని తప్పిస్తున్నాడు. వాటి బారిన పడకుండా, వాడి చేతిలో పడకుండా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. తప్పించినని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకోనేను. అప్పుడుదా తెలియలా. కారణం ఆత్మవశంలో ఉన్నాడు, దూతవశంలో ఉన్నాడు, విశ్వాసంలో ఉన్న, నమ్మకంగా ఉన్నాడు, ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాడు. తెలివి వచ్చింది, అప్పుడు గ్రహించాడు. నాకు అర్థమైపోయింది, దేవుని దూత నన్ను నడిపించాడు,
నన్ను విడిపించాడు, నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. సో వాళ్ళ చేతిలో నుంచి, వీళ్ళ చేతిలో నుంచి, అందరి చేతిలో నుంచి నన్ను తప్పించాడు. నాకు ఇప్పుడు నిజంగా తెలుస్తుంది. నిజంగా దేవుడే నిన్ను తప్పిస్తున్నాడని తెలుస్తుందా? దేవుడే నిన్ను విడిపిస్తున్నాడని తెలుస్తుందా? దేవుడే నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి తెలుస్తుందా? దేవుడే నిన్ను రక్షిస్తున్నాడన్న సంగతి తెలుస్తుందా? దేవుడే నిన్ను తొందర పెడుతున్నాడు తెలుస్తుందా? దేవుడు నిన్ను పై వస్త్రం వేసుకో, సంతోష వస్త్రం, ఉల్లాస వస్త్రం, రక్షణ వస్త్రం వేసుకో అని చెప్తున్నాడు, అర్థమవుతుందా? సమాధానం అనే చెప్పులు ధరించుకో అంటున్నాడు, అర్థమవుతుందా? ఆయన వెంబడి రా అని పిలుస్తున్నాడు అన్న సంగతిని గ్రహింపు కలిగి ఉన్నావా? పేతురికి గ్రహింపు వచ్చింది. చివరి దినాల్లో గ్రహింపు లేని విశ్వాసులుగా ఉంటే నిజంగా విడవబడతావేమో. గ్రహింపు కలిగిన విశ్వాసులుగా, మెలుకు కలిగిన విశ్వాసులుగా, మేలుకొలుపు కలిగిన విశ్వాసులుగా, ప్రార్థన కలిగిన విశ్వాసులుగా, ప్రభు రాకడ కొరకు సిద్ధపడే విశ్వాసులుగా, ఎదురు చూసే విశ్వాసులుగా, పెండ్లు కుమార్తెగా రెడీ అయ్యేటువంటి విశ్వాసులుగా, పరిశుద్ధ అలంకారాలు ధరించుకున్న వారమై ఉండే విధంగా ఉండగలిగితే నిజంగా మనకు కూడా ఇది దైవ కార్యం అని తెలిసిద్ది. దేవుడు తప్పించాడని తెలిసిద్ది. దేవుడు రక్షించాడని తెలిసిద్ది. దేవుడు నన్ను తన రాజ్యానికి చేర్చుకోబోతున్నాడు అని అర్థమైంది. అప్పుడు పేతురు తెలిసి అనేక మంది ప్రార్థన చేసినటువంటి ఆ మేడగదిలోకి వెళ్ళాడు. ఆ మేడగది దగ్గరికి వెళ్ళాడు. అక్కడే మేడగదిలో ఉండే వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు తలుపు కొట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున హేరోదు లాంటి నెగిటివ్ రోల్స్ మనకొద్దు. సంఘము కొంచెం ప్రార్థన, మిగిలిన విషయాలు ఏమి ఆయన గుర్తుపట్ల, ఆయన చూసి సంతోషించలా, ఆయన వచ్చాడో కదా అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెప్పాలా, ఆశ్చర్య విభ్రాంతి పొందారంట. ఏంటి వచ్చావు నువ్వు అన్నట్టుగా. అలాంటి మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి సంఘం యొక్క లక్షణాలు కాదు మనకొద్దు. పేతురుకున్న నమ్మకం, అచంచలమైన నమ్మకం, అచంచలమైన విశ్వాసం, దేవుని పట్ల భయభక్తులు, దేవుని యొక్క మాట మీద నమ్మకం, దేవుని వాగ్దానాన్ని చేతబట్టుకున్నటువంటి ఆ గొప్ప విశ్వాసం, నిరీక్షణ. దేవుని దూతే తన యొక్క భక్తి జీవితాన్ని బట్టి, తనకున్నటువంటి ఆసక్తిని బట్టి, తనకున్న ఆ స్థితిని బట్టి ప్రభు దూతే దిగి వచ్చాడు తన దగ్గరికి. దేవుని యొక్క దూతని తన దగ్గరికి రప్పించుకునేటువంటి మంచి విశ్వాసం గల పేతురు లాంటి లక్షణాలు, గ్రహింపు కలిగిన లక్షణాలు, సిద్ధపాటు కలిగినటువంటి లక్షణాలు, ఎత్తబడేటువంటి లక్షణాలు మనం కలిగి ఉందాం. దేవుని వెంబడిద్దాం, దేవుడు చెప్పినట్టుగా నడుద్దాం. ఆయన రాకడ కొరకు మనం అందరం కూడా సిద్ధపడి మనుషుల చేతుల నుంచి, రాజుల చేతుల నుంచి, లోకం చేతుల నుంచి, అపవాది చేతుల నుంచి తప్పించబడి అనేక మందిని ప్రభు వైపు త్రిప్పేవారుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలకే వందనాలు. పేతురుకున్న గొప్ప నమ్మకం, విశ్వాసం, పేతురుకున్నటువంటి అయ్యా మీ పట్ల భయం, అలాగే పేతురుకున్న ధైర్యం, పేతురుకున్న ఆత్మ నింపుదల, పేతురుకున్నటువంటి గ్రహింపు, దేవుడు నన్ను తప్పించాడు మనుషుల నుంచి అన్నటువంటి సాక్ష్యం, హేరోదు చేతుల నుంచి, మనుషుల చేతుల నుంచి, యూదులు చేయాల్సిన ఉద్దేశాల నుంచి తప్పించాడు అటువంటి గొప్ప సాక్షి జీవితం మా అందరూ కూడా దయచేయండి. సిద్ధపాటుగల జీవితం మాకు దయచేయండి. రమ్మనగానే లోబడే జీవితం మాకు దయచేయండి. అదెందుకు ఇదెందుకు అని ప్రశ్నలు వేయకుండా చెప్పింది చేసేటువంటి మంచి మనస్తత్వం మాకు దయచేయండి. అట్టి కృప మా అందరూ దయచేసి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు. షాలోమ్.